ప్రభుత్వం మీదైనా వ్యతిరేకత ఉండకుండా ఉంటుందా? ఉంటుంది. కానీ వ్యతిరేకతను కూడా చూపించాలి. వ్యతిరేకతను కూడా చూపించినప్పుడే ఇప్పుడు సపోజ్ కూటమి ప్రభుత్వం ఉంది. తనకు తాను సెటరేట్ చేసుకోవాలి అంటే తన మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో కనబడనివ్వాలి. అది కనబడకుండా తొక్కి పెట్టేస్తే ప్రధాన మీడియాలు తమ వైపే ఉన్నాయి కదా అని దాన్ని దాచేస్తే మేమంతా కరెక్ట్గా అనుకుంటే ఏదో కింద జరగాల్సిన ఘోరం జరిగిపోతూ ఉంటుంది. రేపొద్దున్న అది పెరిగి పెద్దదై ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదే కదా జరిగింది. కార్యకర్తలు పట్టించుకోలేదు, మొత్తం సంక్షేమానికి దోచిపెడుతున్నారు, అభివృద్ధి పట్టించుకోవట్లేదు, రాజధాని విషయంలో తేల్చలేదు. ఇలా కొన్ని ఏవైతే ఉన్నాయో లేదు మనం బట్టలు నొక్కేస్తున్నాం, డబ్బులు వేసేస్తున్నాం, వీళ్ళందరూ రేపు ఓట్లు వేసేస్తారు 175 వైనాట్ అని ఎప్పుడైతే అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, వెనక జరుగుతున్న ప్రమాదాన్ని, వెనక వస్తున్న తనని తరుముకుంటూ వెనకే వస్తున్న ఆ ప్రమాదాన్ని గ్రహించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీ